Hello friends, I am Ravinder. Welcome to Ravindra English. Today I am going to teach about basics of English. చాలామంది తెలుగు చదవడం రాయడం వస్తుంది, ఇంగ్లీషు చదవడం రాయడం రాదు. సో ఇంతకుముందు నేను చాలామంది విద్యార్థులను కూడా నేను చూడడం జరిగింది. పెద్దవాళ్ళకు కూడా తెలుగు చదవడం రాయడం వచ్చి ఇంగ్లీషు చదవడం రాయని వాళ్ళ కొరకు సపరేట్గా నేను కొన్ని క్లాసెస్ తీసుకోదలుచుకున్నాను. దాంట్లో భాగంగా కొంత ప్రాక్టికల్గా మా స్టూడెంట్స్ మీద ప్రయోగం చేయడం జరిగింది. అయితే చాలా సక్సెస్గా అంటే ఒక 60% వరకు కవర్ అవుతారు. అంత ముందుకు ఉన్నటువంటి వాళ్ళ ప్రీవియస్ నాలెడ్జ్ తర్వాత 60% వచ్చిన తర్వాత మరి వాళ్ళు పికప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అసలే ఇంగ్లీషు రాదు, చదవడం రాయడం రాదు అనేటువంటి ఆ ఫోబియా నుండి వాళ్ళు బయటపడగలుగుతారు. అందుకని ఈ విధానంగా అంటే ఇంగ్లీష్ టు తెలుగు అంటే తెలుగు మాతృభాష కాబట్టి మాతృభాషను తీసుకుంటూ దాన్ని ఇంగ్లీష్లో చదవడం రాయడం అంటే స్పీకింగ్ అంటే డైరెక్ట్ మాట్లాడితేనే వస్తుంది. కానీ ఇక్కడ చదవడం రాయడం మీద నేను ఇక్కడ బాగా ఇంట్రెస్ట్ చూపడం జరిగింది. సో ఉదాహరణకు కా మా లా ఉందనుకోండి, వాళ్ళకు కా అంటే కేఏ, మా అంటే ఎంఏ, ఇక్కడెక్కడ ఉంది మా ఎంఏ. సో లా అంటే ఇది ఎల్ఏ కలిపి చదివితే అప్పుడు ఏమవుతుంది కమలా కమలా. సో ఈ విధంగా మరి ప్రతి పదాన్ని కూడా ఇట్లా సింపుల్ టు కాంప్లెక్స్ కొంచెం సింపుల్గా చిన్న చిన్న సరళ పదాలతోని మిగతా ఇంగ్లీషు వర్డ్స్ ఒక 60% వరకు కవర్ చేసుకోవచ్చు. దాంట్లో భాగంగా ఇక్కడ చూడండి, ఈ ఆను మనం ఏతోని రాయడం జరుగుతుంది. ఆ అనేటువంటి ప్రతి శబ్దం కూడా ఏ, ఇక్కడ ఆ అంటే కూడా ఏనే, మనం ఇక్కడ డబల్ ఏ రాయము, ఏ అంటే సరిపోతుంది. ఇక్కడ ఈ అనేటువంటిది ఐతో చూపెట్టడం జరుగుతుంది. ఈ అంటే డబల్ ఈ. సో ఊ అన్న కూడా అట్లే ఉంటుంది. ఒక్కొక్కసారి మనం వేరే ఇట్లా డబల్ ఓ కూడా పెట్టడం జరుగుతుంది. సో కొంతవరకు ఒక 60% మనం కవర్ చేసుకోవచ్చు. ఏ దీని కూడా ఏనే ఉంటుంది కాబట్టి ఏఐ ఐ కావడం జరుగుతుంది. ఓ ఔ ఓ యు. ఆ తర్వాత ఇక్కడ కాకు కేఏ. ప్రతి లెటర్కు ఉదాహరణకు కా ఉంటే ఓన్లీ కే ఉంటే సరిపోదు, కేఏ ఉంటే అది సరిపోతుంది. కాబట్టి ఒత్తు కాకు కేహెచ్ఏ, గా జిఏ, ఒత్తుగా జిహెచ్ఏ, చా సిహెచ్ఏ. ఒత్తు చా ఉన్నా కూడా అక్కడ సిహెచ్ఏనే కావడం జరుగుతుంది. ఇక్కడ జాకు జేఏ, ఒత్తు జాకు జేహెచ్ఏ, టా టీఏ, ఒత్తు టా కూడా టీఏ. దీనికి టీహెచ్ పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఎలా అయితే పలుకుతామో అలాగే రాయడం జరుగుతుంది అంటూ. డా అన్నప్పటికీ కూడా డిహెచ్ఏ ఏం రాదు. మనం దా అన్నప్పుడు డిహెచ్ఏ రావడం జరుగుతుంది. దా అంటే ఓన్లీ డా అంటున్నాం కాబట్టి ఏమి రాదు. తర్వాత అనాకు మరియు నాకు సేమ్ ఎన్ఏ ఈక్వల్ టు నా అన్నట్టు అనా అన్న కూడా కాబట్టి ఎన్ఏ. నెక్స్ట్ ఇక్కడ తాకు టీహెచ్ఏ, ఒత్తు దా కూడా టీహెచ్ఏ, తా అంతేగాని ఇక్కడ డబల్ హెచ్ రాయాల్సిన అవసరం లేదు. దా సేమ్ ఉంటుంది. తర్వాత పిఏ, ఫా అనం కాబట్టి ఫా ఎఫ్ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఫాక్స్ అని మనం రాయాలి. ఇక్కడ ఎఫ్ను తోని రాస్తాం కానీ పీతోని రాయము, పిఐఎక్స్ అని అనము. సో ఓకే ఎఫ్ఓఎక్స్ ఇట్లా ఫాక్స్ అని ఎఫ్తోనే పిలుస్తాం ఫాక్స్. సో ఒత్తు బా. ఓకే మాకు ఎంఏ, యాకు వైఏ, రా మరియు ఈ రౌతి కూడా ఆర్ఏనే రాయడం జరుగుతుంది. లా అలా రెండింటికి కూడా ఎలిఏ. ఇక్కడ వాకు విఏ,
షా షే అని చదవడం జరుగుతుంది. సో ఇక్కడ షా అని రాసినా సరిపోతుంది. మనం పలకడం ఎలా పలుకుతామో అలాగే రాయడం షే అని చదువుతాము కాబట్టి షే. ఇక్కడ షా ఎస్హెచ్ఏ, సా ఎస్ఏ, ఇక్కడ ఎస్హెచ్ఏ రాదు, హా హెచ్ఏ, క్షా ఎక్స్ఏ. ఆల్రెడీ రౌతి అనేది ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనం చిన్న చిన్న పదాలను రాయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాసెస్లో మనం సరళ పదాలను అంటే గుణితాలు కూడా, ఉదాహరణకు ఇక్కడ మనం కా గుణితం అనేది ఉన్నది. ఇక్కడ కాకు ఏమవుతుంది కే ఏ, కాకు దీర్ఘం కే ఏ, కా గుడి కే ఐ, కా గుడి దీర్ఘం కీ, తర్వాత కా కొమ్ము కు అంటాం కదా కే యు, కు కే ఓ ఓ, క్రూ కే ఆర్ యు, క్రూ కే ఆర్ ఓ ఓ, కే కేఈ, కే దాన్ని కూడా కేఈనే, కై కే వై, ఒక్కోసారి కేఐ కూడా రాయవచ్చు, కేఐ కూడా. ఓకే, నౌ హో కే ఓ, హో అది కూడా సేమ్. కౌ కే ఓ యు, కౌ, కమ్ కేఏఎం, కహా కేఏహెచ్ఏ. ఈ విధంగా అన్ని గుణితాలు కూడా మనం నేర్చుకున్నట్టయితే తర్వాత అన్ని పదాలను, ఫర్ ఎగ్జాంపుల్ కృప అనే పదం ఉంది, కృప అనేటువంటి పదం, ఈ కృప ఓకే, క్రూ అనేది కేఆర్యు, పాకు పిఏ, దిస్ ఈజ్ కృప అని కావడం జరుగుతుంది, అది రైట్. సో ఈ విధంగా పిల్లలకు కొంత కాన్ఫిడెన్స్ కల్పించవచ్చు, పిల్లలకి కాదు పెద్దలకు కూడా. చాలామంది కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళకు తెలుగు బాగా రాయడం చదవడం వస్తుంది కానీ ఇంగ్లీషు చదవడం రాయడం రాదు. అట్లాంటి వాళ్ళ కొరకు మరి నేను సపరేట్గా క్లాసెస్ తీసుకోవడం జరుగుతున్నది. నెక్స్ట్ ఒక 10 days వరకు వీటి మీదనే క్లాసెస్, ప్రాక్టీస్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా మీరు క్లాసెస్ బేసిక్స్ వినాలనుకుంటే మీరు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. రవీంద్ర ఇంగ్లీష్ అని యూట్యూబ్లో ఓపెన్ చేసినట్టయితే నా క్లాసెస్ రావడం జరుగుతుంది. దాంట్లో మీరు సబ్స్క్రైబ్ చేస్తే అలాగే బెల్ గుర్తు అనేది వస్తుంది, ఆ బెల్ బటన్ మీరు ప్రెస్ చేయండి. మేము ఏ రోజు పెట్టిన క్లాసెస్ ఆ రోజు మీకు మెసేజ్ లాగా కనపడడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా నేర్చుకుంటే చాలా ఈజీగా ఇంగ్లీషు చదవడం రాయడం వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.